పార్వతీదేవిని కాలు కింద బంధించిన స్త్రీ ఎవరో తెలుసా? ఒకసారి కైలాసంలో పార్వతీదేవి తనతో కబుర్లు చెప్పడానికి ఒక్క ఆడపడుచు కూడా లేదు అని శివుడికి చెప్పి బాధపడింది. సరస్వతీదేవి తనకి చెల్లితో సమానం కాబట్టి తను ధ్యానంలో ఉన్నప్పుడు సరస్వతీదేవితో కాలక్షేపం చెయ్యమని శివుడు పార్వతీదేవితో చెప్పాడు. కానీ పార్వతీదేవి వద్దు అని అనడంతో శివుడు అచ్చం తనలా ఉండే ఒక స్త్రీని సృష్టించి ఆమెని జాగ్రత్తగా చూసుకోమని పార్వతీదేవికి చెప్పి శివుడు ధ్యానం చేయడానికి వెళ్తారు. ఆ స్త్రీ కైలాసంలో ఉండే మొత్తం ఆహారాన్ని తినేసి తనకు ఇంకా ఆహారం కావాలి అంటూ పార్వతీదేవిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమెని తన కాలు కింద బంధించింది. ఇది అంతా గమనించిన శివుడు ధ్యానం నుండి పైకి లేచి ఆ స్త్రీని గట్టిగా అడగడంతో ఆ స్త్రీ పార్వతీదేవిని విడిచిపెట్టింది. ఎప్పుడైనా ఎక్కడైనా రక్త సంబంధం లేని ఇద్దరు స్త్రీలు ఒకే నీడలో కలిసిమెలిసి ఉండటం అసాధ్యం అని శివుడు పార్వతీదేవితో చెప్పి ఆ స్త్రీని వేరే చోటికి పంపించేశారు.